ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ ఒమర్ అబ్దుల్లా వచ్చిన తర్వాత కూడా చూస్తున్నాం మనం. రాహుల్ గాంధీ స్టేట్మెంట్, మేము వస్తే 370 మళ్ళీ తీసుకొస్తాం. అవును, అంటే మీరు ఉగ్రవాదాన్ని మళ్ళీ తీసుకొస్తాము అంటున్నారు. యు ఆర్ సేయింగ్ యూ విల్ ఎంకరేజ్ ద సేమ్ టెర్రరిస్ట్ మిస్టర్ రాహుల్ గాంధీ. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ టెర్రరిజం చేపిస్తున్నారు. మీ గ్రేట్ గ్రాండ్ మదరు, మీ గ్రాండ్ ఫాదరు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మీ గ్రాండ్ మదర్, మీ ఫాదర్ ఏం చేయలేకపోయారు జమ్మూ కాశ్మీర్. మీరే ఉగ్రవాదాన్ని అక్కడ సపోర్ట్ చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాంగ్రెస్. రూట్స్ అవే కదా, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళంతా ఇక్కడ చాటు గేమ్ అనమాట. సో మనం ఇప్పుడు చాలామంది అడుగుతాడు ఎందుకు అంత దూరం వెళ్తారు మీరు అని చెప్తే వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఎక్కడ మొదలైంది తెలియాలి కదా. అవును, ఇప్పుడు ఈ అటాక్ మీద కూడా మనం దీనికన్నా ముందు మీరు చెప్పినట్లు ఉరీలో ఒక అటాక్ జరిగింది, అది ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ మీద. పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద దాడి జరిగింది, ఆర్డీఎక్స్ పెట్టి దాన్ని ధ్వంసం చేశారు. ఒక బస్సు, పెద్ద కాన్వాయ్లో 2 బస్సులు టార్గెట్ చేశారు. కానీ దాని అన్నిటికీ మనం జవాబు ఇచ్చాం. ఓకే, ఒకటి సర్జికల్ స్ట్రైక్ చేసాం, ఇంకోటి బాలాకోట్ అటాక్ చేశాం. అప్పుడు చేసిన బాలాకోట్ అటాక్లో సుధీర్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మద్రాసా ట్రైనింగ్ క్యాంప్ మీద కొట్టాం మనం వీళ్ళ టెర్రరిస్ట్ని.